హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ ఎక్సే బాస్ అయితే పార్ట్ 9. రిషి నవ్వుకుంటూ పక్కకి చూడగానే సీనియర్ పద్మ ఉంటుంది. అబ్బా, దేని కంట్లో పడ్డానా అనుకొని, అయినా దేని దృష్టిలో వసు నా మరదలే కదా అనుకొని హాయ్ అంటాడు. అంటది. రిషి తల పక్కకి తిప్పుకొని నవ్వుకుంటాడు. వసు సీనియర్ పద్మాని చూసి అమ్మో, ఈమె ఉందేంటి, లక్కీగా అన్నయ్య లేడు, రిషి ఒక్కడే ఉన్నాడు ఇక్కడ అనుకుంటది. రిషి వసుతో, మొన్న సీనియర్ మనోజ్ పాట పాడమన్నాడు అన్నావు, అది అదే సారే జహాసే అచ్చా పాడావా అంటాడు. అనగానే వసు, లేదు, ఈరోజు లక్కీగా కనపడలేదు అంటది. అనగానే రిషి, మీ అన్నకి చెప్పావా మరి అంటాడు. లేదు, నువ్వే అన్నావు కదా వాళ్ళ ఇద్దరికి పడదు అని, మళ్ళీ చెప్తే ఇంకో గొడవ ఎందుకు అని చెప్పలా అంటది. అనగానే మరి పర్లేదా అంటాడు రిషి. పర్లేదు అంటది. కానీ వసు ఫేస్లో కొంచెం టెన్షన్ కనిపిస్తుంది రిషికి. ఏమైనా తిందామా అంటాడు. ఇప్పుడా అంటది వసు. హా సరే అంటది వసు. రిషి బయటికి చూసి, వర్షం తగ్గింది, వెళ్దాం పదా అంటాడు రిషి. హా అనుకుంటూ ఇద్దరు బైక్ దగ్గరికి వెళ్ళగానే రిషి వసుతో వెయిట్ అని తన దగ్గర ఉన్న హ్యాండ్ కీ తీసుకొని బైక్ పైన సీట్ తుడుస్తాడు. రిషి బైక్ స్టార్ట్ చేసి, ఎక్కు మరదల పిల్ల అంటాడు స్లోగా. ఏమన్నావు అంటది వసు. ఎక్కమన్నాను అంటాడు. ఇంకా ఏదో వినిపించింది అంటది. అనగానే ఏమని వినిపించింది అంటాడు రిషి. ఏమి లేదు, పద, పద్దాక అదే ధ్యాసలో ఉన్నట్లున్నాను, అందుకే అలా వినిపించింది అనుకుంటది. రిషి నవ్వుకుంటూ పోనిస్తూ ఉంటాడు. వసు రిషి భుజంపై చెయ్యి వెయ్యాలా వద్దా అనుకుంటూ ఉంటది. రిషి మనసులో, నేను మరదలనని కాలేజీ అంతా చెప్పింది, కానీ నాపై చేయి వేయటానికి మాత్రం ఆలోచిస్తున్నావా అనుకుంటాడు. ఒక బజ్జీ అతని దగ్గర ఆపుతాడు రిషి. బజ్జీ తింటావా అంటాడు రిషి. హా అంటది వసు. సరే, నువ్వు ఇక్కడ కూర్చో అని రిషి వెళ్ళి 2 ప్లేట్స్ బజ్జీ తీసుకొని ఇదిగో అని ఇస్తాడు. వసు తీసుకుంటది. రిషి వెళ్ళి వసు ఎదురుగా కూర్చుంటాడు. వెంటనే వసు లెగిచిద్ది. ఏమైంది అంటాడు రిషి. అక్కడ బాలేదు అంటది. సరే, ఇక్కడ కూర్చో అంటాడు రిషి. అని వెళ్ళి రిషి పక్కన కూర్చుంటది. ఇంతలో వసు లెగిచిన ప్లేస్లో ఒకతను కూర్చుంటాడు. రిషి ఆ ప్లేస్ వెనక చూసి, వసు వెనక చూసి, నా పక్కన కూర్చోవాలి అని అడగొచ్చుగా అనుకుంటాడు. ఇంకా ఏంటి అంటాడు రిషి వసుతో. ఏముంది, అవును, కాలేజీ అయినాక ఏం చేద్దామని నీ ప్లాన్ అంటది వసు. బిజినెస్ చేయాలి అన్నది నా ప్లాన్ అంటాడు. ఓ, మీ డాడ్ది బిజినెస్ ఉన్నదన్నావు కదా, అదా అంటది వసు. డాడ్ చూసుకుంటాడు, నేను వేరేది స్టార్ట్ చేయాలి అంటాడు. ఓకే అంటది వసు. నువ్వు నువ్వు అంటాడు రిషి. జాబ్ చేయాలి, అది చూసి మా నాన్న హ్యాపీగా పొంగిపోవాలి అంటాడు. రిషి నవ్వుతూ, మీ నాన్నంటే అంత ఇష్టమా అంటాడు. చాలా, మా నాన్నకి కూడా తెలుసా తెలుసా నేను ఏదైనా అనుకుంటే ఇట్టే కనిపెట్టేస్తాడు మా నాన్న. చిన్నప్పటి నుంచి మా నాన్న నేను అడగకుండానే ముందే తెచ్చేవారు. అంత ఇష్టం మా నాన్నకి కూడా నేనంటే. మా నాన్న నాకు ఎప్పుడు ఏ విషయంలో అయినా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడని మా అన్నకి మండిపోతూ ఉంటది అంటాడు. అనగానే రిషి నవ్వుతూ, పద చేతులు కడుక్కుందాం అని చేతులు కడుక్కుంటారు. తుడుచుకోవటానికి హ్యాండ్కి తడిసిపోయి ఉండటం వల్ల ఏమీ ఉండదు. వెంటనే వసు తన చున్నీని ఇస్తుంది. రిషి నవ్వుతూ, మా అమ్మ కొంగుకి ఇలాగే తుడుచుకుంటాను అనగానే వసు నవ్వుకుంటది. సరే వెళ్దామా అంటాడు రిషి. హా అని వెళ్తారు. వసు వాళ్ళ ఇల్లు వస్తుంది. వసు మనసులో అప్పుడే వచ్చేసిందా అనుకొని దిగి థ్యాంక్స్ అంటది. పర్లేదు అంటూ ఉండగా వసంత్ లోపల నుంచి వస్తూ, రారా లోపలికి అంటాడు. ఇంకో రోజు వస్తానులేరా అంటది రిషి. అనగానే సరే అంటాడు. బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. నెక్స్ట్ డే వసు అండ్ రమ్య కాలేజీలో వెళ్తుంటే మనోజ్ కనిపిస్తాడు. మనోజ్ పక్కనే రిషి ఉంటాడు.
ఇద్దరు ఇద్దరూ నవ్వుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. వసు మనసులో అమ్మో వీడు ఉన్నాడేంటి రిషితో అనుకుంటూ, ఇంతలో రిషి వసుని చూసి వసు అని పిలుస్తాడు. వసు మనసులో వాడిని పక్కన పెట్టుకొని పిలవాలా నన్ను అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ సాంగ్ గుర్తుందా? సారే జహాసే అచ్చా హిందూస్తా హమారా అని పాడుకుంటూ వెళ్తూ ఉంటది కంగారు. వసు దగ్గరికి రాగానే రిషిని చూసి హాయ్ అని మనోజ్ని చూసి గుడ్ మార్నింగ్ సార్ అంటది. వెంటనే మనోజ్ గుడ్ మార్నింగ్ సిస్ అంటాడు. వసు మనసులో సిస్సా అనుకుంటది ఆశ్చర్యంగా. మనోజ్ సరే ఉంటానులే అని రిషికి చెప్పి వెళ్తాడు. వసు మనోజ్ వెళ్ళగానే రిషితో ఏమని చెప్పావు? గుడ్ మార్నింగ్ సిస్ అన్నాడు అంటది. నేనేం చెప్పలే అంటాడు. ఏదో చెప్పావు వాడికి. మా అన్నంటే పడదు కదా, సడన్ గా వినయం చూపిస్తున్నాడేంటి నా పైన అంటది. రిషి నవ్వుతూ నీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడని ఒకటి చెప్పానులే అంతే అంటాడు. అనగాని నేనేమీ చెప్పలేదే నీకు వాడు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడని అంటది వసు. అనగానే రిషి చెప్పకుండానే తెలుసుకున్నా మీ నాన్నలాగా అనగానే వసు అబ్బో అంటూ అసలు చెప్పు ఏం చెప్పావు మనోజ్కి అంటది. అనగానే రిషి నువ్వు చెప్పిందే చెప్పాను అంటాడు. నేనేం చెప్పాను అంటది వసు. నువ్వు సీనియర్ పద్మకి ఏం చెప్పావు అదే చెప్పాను అంటాడు. వసు షాక్లో నేనేం చెప్పలా అంటది. వెంటనే రిషి ఓ అయితే నువ్వు కాదా నా మరదలు రేఖానా ఉండు రేఖాని పిలుస్తా అని రేఖా అని అనబోతుంటే ఏ కాదు 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 అంటది వసు. మరి అంటాడు రిషి. నేనే చెప్పా అంటది కొంచెం భయంగా కొంచెం కంగారుగా. వెంటనే రిషి అస్సలు ఏమన్నా భయం ఉందా? దేనికోసమే కదా నా చేత ప్రామిస్లు చేయించుకుంది అనగానే వసు తల ఊపిద్ది. వెంటనే రిషి అసలు ఎందుకు అలా చెప్పావు అనగానే వసు మా అన్న నిన్ను బావా అంటున్నాడు అంటే నాకు కూడా బావవే కదా అందుకే అంటది. వెంటనే రిషి ఓ అందుకేనా అంటాడు. హా ఎందుకు ఏమన్నా డిసప్పాయింట్ అయ్యావా అని నవ్వుతుంది. వెంటనే రిషి వసుని చూసి నిన్ను అంటుంటే వసు పరిగెత్తుద్ది. బాయ్ క్లాస్ టైం అవుతుంది అంటది. రిషి నవ్వుతూ హే ఆగు అంటాడు. వసు పరిగెడుతూ ముందుకి వెళ్ళగానే రిషి వాళ్ళ అన్న ఉంటాడు. వసు రిషి షాక్లో వసంత్ని చూస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.